హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు టెట్ పేపర్ 2 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాం. అదేవిధంగా ఏ అంశాల నుండి క్వశ్చన్స్ వచ్చాయనే విషయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో చాలా క్వశ్చన్స్ మనం పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్ నుండి రావడం జరిగింది. మీకు కూడా కావాలి అనుకుంటే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ మెటీరియల్, పీడిఎఫ్ నోట్స్, రివిజన్ క్లాసెస్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. తప్పకుండా వాట్సాప్ గ్రూప్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా, జాయిన్ అవ్వండి. రైట్, ఇక మనము లేట్ చేయకుండా వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, శిరోపాదాభిముఖ వికాసానికి సంబంధించి కింది వాటిలో సరైనదని అడిగారు. తల నుంచి కాళ్ళ వరకు ఉన్నదాన్ని మనము శిరోపాదాభివృద్ధి వికాసం అని అంటాము. సో ఇది మనకు గత ప్రీవియస్ స్టేట్ లో కూడా వచ్చింది. ఇది నేను చాలా సార్లు రివిజన్ కూడా చేశాను మీకు. సో ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదట నేర్చుకున్న కృత్యం ఇంకో కృత్యం నేర్చుకోవడంలో ఆటంకం ఏర్పరుస్తుందని పురోగమనం అంటాము. సో ఇది ఈజీ, ఇది కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ చూడండి మిత్రం, ఇక్కడ మొదటిసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి రెండవసారి రెండవ ర్యాంక్ రావడంతో ఇంటికి వెళ్ళి అమ్మని పిలిచి అమ్మ ఒడిలో తల దోచాడు. ఇది ఏ రక్షక తంత్రం అని అడిగారు. సో ఇది మనకు రక్షక తంత్రాలు ప్రతిగమనం అవుతుంది. సో ఆ ప్రతిగమనం అనేది సరైన సమాధానం అవుతుంది మిత్రమా, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక కింది వాటిలో పర్ఫార్మెన్స్ టెస్ట్ కి సంబంధించి సరైనది సరికానిది అని గుర్తించమని అడిగారు. సో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు శైశవం నుండి వయోజన దశ వరకు ఆ వ్యక్తిలో జరిగేటువంటి పెరుగుదలకు కారణం ఏంటి అని అడిగారు. నెక్స్ట్ నైతిక వికాసానికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. అదేవిధంగా పియాజే, ఎరిక్సన్ సంబంధించి, స్కిన్నర్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు సైకాలజీలో రావడం అయితే జరిగింది. అంటే కామన్ గా ఇంతకు ముందు ఎలా అయితే క్వశ్చన్ వచ్చాయో, సో యాజ్ ఇట్ ఈస్ అలానే సైకాలజీ ప్రశ్నలు అయితే రిపీట్ కావడం అయితే, అంటే మనకు గత టెట్ అండ్ డిఎస్సిలో ఏ విధంగా ప్యాటర్న్ ఉండేనా, సో అదే ప్యాటర్న్ సైకాలజీ ప్రశ్నలు ఈ రోజు మార్నింగ్ సెషన్ పేపర్ 2 వాళ్ళకి రావడం జరిగింది మిత్రమా, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. కానీ నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దుఃఖాగ్ని అనేది సంబంధించే అలంకారం అడిగారు. దుఃఖాగ్ని అనేది ఏ అలంకారం? నెక్స్ట్ దున్న ఇద్దసు తత్వాల గ్రంథం రచయిత ఎవరు అని అడిగారు. దున్న విశ్వనాథము అనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వనజము అనే పదానికి ఉత్పత్తి అర్థం కూడా అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా నకలు అనే పదానికి అర్థం అడిగారు, స్వర్గం అవుతుంది. అదే విధంగా తృష్ట అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. కోరిక, ఆకాంక్ష, వాంఛ, ఇత్స అనేది మనకు తృష్ట పదానికి పర్యాయ పదాలు అవుతారు. ద్విపద ప్రక్రియకు చెందిన పాఠం ఏది క్రింది వాళ్ళని అడిగారు. నెక్స్ట్ ఇక ఇక్కడ అనే సంధి ఏ సంధి అని అడిగారు, లేకుంటే ఇక్కడ అనే సంధిని విడగొట్టని అడిగి ఉండొచ్చు. సో ఇక్కడ అనేది ఈ ప్లస్ కడా అవుతుంది, త్రిక సంధి అవుతుంది. సో దీన్ని గమనించే ప్రయత్నించి నేను రివిజన్ క్లాస్ లో చెప్పాను. అదేవిధంగా ఆమె ముఖం చంద్రబింబం వల్లే ఉంటుంది. ఇందులో ఉపమేయం ఏది అని అడిగారు. నేను మీకు రివిజన్ క్లాస్ లో 3rd to 10th క్లాస్ గ్రామర్ రివిజన్ క్లాస్ లో చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి మిత్రమా, ఇదే ప్రశ్న చూడండి. ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబం వల్లే అందంగా ఉంది. ఇక్కడ ఉపమేయం అడగారు. ఇక పోల్చేది ఉపమేయం అవుతుంది. ఇక్కడ ఏం పోలుస్తున్నామో, దేనిని పోలుస్తున్నామో, ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. ఇక్కడ ముఖంని పోలుస్తున్నాం కాబట్టి ముఖం అనేది ఇక్కడ ఉపమేయం అవుతుంది. సో నేను క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది మిత్రమా. సో ఇది ఈ రోజు మనకు తెలుగులో వచ్చినటువంటి అలంకారానికి సంబంధించినటువంటి ప్రశ్న మిత్రమా. ఈ పీడిఎఫ్ నోట్స్ కూడా మనకు యాప్ లో అందుబాటులో ఉంది. అదేవిధంగా నేను పీడిఎఫ్ నోట్స్ అన్ని మన యాప్ లో అందుబాటులో పెట్టాను. వాట్సాప్ గ్రూప్ లో కూడా ఎప్పటికప్పుడు నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు అన్ని ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ లో, జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ లో మీరు పొందవచ్చును. జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ ని కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న వనజము అనే పదానికి వృత్పత్ర అడవిలో పుట్టింది చెట్టు అనేది ఉత్పత్తి అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నకము అనేది చెప్పుకున్నాం ఆల్రెడీ. ఉత్పత్తి అర్థం తృష్ట అనేది అయిపోయింది. దేశభక్తి అనేది ఏ విభక్తి అని అడిగారు. నెక్స్ట్ అదే విధంగా మనకు దుఃఖాగ్నికి సంబంధించినటువంటి అలంకారము. ఇక్కడ ఒక పద్యం అడిగా, 100 పద్యాల కంటే యజ్ఞము మేలు, 100 నరుల కంటే భువి మేలు, 100 భూల కంటే సత్యవాక్కు మేలు అనే పద్యం ఇవ్వడం జరిగింది. సో పద్యం ఇచ్చి ప్రశ్నలు ఇచ్చే ఉండొచ్చు. నెక్స్ట్ గా సిద్ధేశ్వర చైత్రకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని అడిగారు. ఇది నేను నిన్న మీకు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ లో సంబంధించి చెప్పే ప్రయత్నం కూడా చేశాను నేను మీకు. రైట్ మిత్రమా, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనకు ఒకటి క్వశ్చన్ అడిగారు. అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కువగా మనకు ఒడిస్సాలో ఉంటాయి, ఒడిస్సా స్టేట్ లో ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా సౌదాం అని అర్థం అడిగారు. మనకు ఇక్కడ ఒకటి మనకు అల్యూమినియం ఫ్యాక్టరీ, 4కు సంబంధించిన అల్యూమినియం ఫ్యాక్టరీలు ఇవి ఎక్కువగా మనకు
ఒడిశా రాష్ట్రాల్లో ఉంటాయి. దున్నా అనేది దున్నా విశ్వనాథం గారు ఈ యొక్క పత్రికను స్టార్ట్ చేశారు. దున్నా విశ్వనాథం అనే అధ్యయన. సో దున్నా ఇద్దరు నడిపిన పత్రిక. సో నకము చెప్పాము. తృష్ట ద్విపద పాఠ్యాంశం గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆమె ముఖం సీతాముఖం చంద్రబింబం వల్లే ఉంది. సో ఇక్కడ ముఖము అనేది ఉపమేయం అవుతుంది. సౌదామణి వనజ ఉత్పత్తి అర్థం అడిగారు. సో ఇది మనం ఆల్రెడీ క్లియర్ గా మనము చెప్పుకునే ప్రయత్నం చేశాము. ఇక్కడ చూడండి మిత్రం, ఒకటి బ్యాంకింగ్ గురించి, అదేవిధంగా రాజ్యసభ లోక్సభకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. సో ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు హార్డ్ వచ్చాయని మిత్రులు అయితే చెప్తున్నారు. కొద్దిగా పేపర్ మొత్తానికి మరీ హార్డ్, పార్లమెంట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా సోషల్ లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి తృష్ట అనే పదానికి 9th క్లాస్లోకి వెళ్ళి అర్థం అడగడం జరిగింది చివరి పేజీలో ఉన్నటువంటి అంశం నుంచి. సో తృష్ట అంటే కోరిక, వాంఛ, ఈప్స అనేది పర్యాయ పదాలు అవుతాయి. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ సోషల్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రశ్న ఇక్కడ అడిగాడు. సో కలర్లు ఇచ్చి ముదురు ఆకుపచ్చు అడవియా లేక లేత ఆకుపచ్చు గడ్డి భూముల అనే అంశాన్ని ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రశ్న మళ్ళీ రిపీట్ కావడం జరిగింది. గత టెట్ అండ్ డిఎస్సి లో కూడా ఈ యొక్క అంశం నుంచి ప్రశ్న అనేది రావడం అనేది జరిగింది మిత్రమా, దాన్ని గమనించి. కాబట్టి ఈ యొక్క పట్టికను మీరు చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రాసే మిత్రులు ఎవరున్నా తప్పకుండా ఈ రంగులు ఇచ్చి, సో ఆ రంగులు దేనికి సంబంధించినవి, ఏ ఆవాసానికి సంబంధించినవి అనేది అడుగుతున్నారు. కాబట్టి భూ వినియోగానికి సంబంధించి. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగు అంటే అడవి, సో లేత ఆకుపచ్చ అంటే గడ్డి భూములు. సో ఈ విధమైనటువంటి ప్రశ్న ఈ రోజు మనకు మార్నింగ్ సెషన్ లో రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ అయిన అంశము. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో నేను చెప్పినటువంటి ఈ అలంకారాలకు సంబంధించిన వీడియో ఉంది. 3rd to 10th క్లాస్ అన్ని గ్రామర్ అంతా ఒకే దగ్గర ఉంది. సో అన్ని సందులు, ఈ త్రిక సంధి, ఈ ప్లేస్ కడ సంబంధించి ఇవన్నీ నేను అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ రావడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర బిలహాన ఇంద్రగణాలు కానిది అడిగారు. ఇక్కడ క్రింది వానలో ఇంద్రగణాలు కానిది, ఇది కూడా నేను ఈ యొక్క వీడియోలో 3rd to 10th క్లాస్ దాంట్లో నేను చెప్పడం కూడా జరిగింది. దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్ గా రావడం అనేది జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు పెట్టిన గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్ళి కూడా ఈ అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించిన క్వశ్చన్ నేను చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ సైకాలజీ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సో ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది, తెలుగు బాగానే వచ్చింది. కానీ సోషల్ అండ్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని అప్లికేషన్ లో కొద్ది టఫ్ గా అయితే వచ్చినాయని అభ్యర్థులు అయితే చెప్తున్నారు. మన సోషల్ కంటెంట్, అదే విధంగా ఇంగ్లీష్ కి సంబంధించి. సో దాదాపుగా మిగతా అన్ని సబ్జెక్టులు ఓకే, నో ప్రాబ్లం. కానీ గతంతో మొన్న వారితో పోల్చుకున్నప్పుడు ఈ పేపర్ కొద్దిగా హార్డ్ గా ఉందని చాలా మంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను పెట్టినటువంటి రివిజన్ క్లాసెస్, అదేవిధంగా 3rd to 10th క్లాస్ గ్రామర్ కావచ్చు, గ్రామర్ వీడియో రివిజన్ క్లాస్ కావచ్చు, అదేవిధంగా ఆ పదజాలానికి సంబంధించినటువంటి అన్ని పదజాలాలు ఒక 5 నిమిషాల్లో చూసుకునే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మంచి స్కోర్ చేయాలంటే టెక్స్ట్ బుక్స్ ని ఫాలో అవ్వాల్సిందే. సో అదేవిధంగా మన రివిజన్ క్లాసెస్ లోకి వెళ్ళి చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ఈ రోజు చాలా వచ్చాయని చాలా మంది మిత్రులు అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా తప్పకుండా మన యొక్క PDF నోట్స్ ని ఫాలో అవ్వండి, రివిజన్ క్లాసెస్ ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు షార్ట్ నోట్స్ కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు తెలిసినటువంటి ప్రశ్నలు ఏవి ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ వాటి యొక్క సమాధానాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.